హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు ఈ వీడియోలో రేపు మా అబ్బాయి బర్త్డే అనమాట. దానికోసం నేను ఎలా రీసెంట్గానే ఇల్లు షిఫ్ట్ అయ్యాము, ఊర్లో ఫెస్టివల్ ఉండడం వల్ల నేను చూపించాలనుకున్నాను అనమాట. అందులోనూ ఫుల్ ఎండలు కాబట్టి బాగా స్ట్రెయిన్ అయిపోయి అక్కడే నార్మల్గా పెట్టేశాను అనమాట. అయితే రేపు మా అత్తమ్మ వాళ్ళు వస్తా అని చెప్పారు. అంటే ఎవరో ఒకరు వస్తే నేను సర్దడం అన్నట్టు కాకుండా కొంచెం ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలి అని అనిపించింది. అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం టైం తీసేసుకొని ఇల్లంతా క్లీన్ పెట్టేసుకుంటున్నా. క్లీనింగ్ అంటే పెద్దగా ఏం లేదు, జస్ట్ చిన్న చిన్న కరెక్షన్సే. కాస్మెటిక్స్ నేను కింద సెల్ఫ్లో పెట్టాను. అది రెడీ అవ్వడానికి చాలా టైం తీసుకొని ఐటమ్స్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి కింద సెల్ఫ్ కాస్త పైన షిఫ్ట్ చేద్దామన్నట్టు నేను ఇక్కడ కార్డ్బోర్డ్ని కట్ చేసేసుకొని పార్టీషన్ లాగా పెడదామని చెప్పేసి కట్ చేసేసుకుంటున్నా. బిఫోర్ అయితే చూడొచ్చు ఇక్కడ కింద సెల్ఫ్లో ఎంత క్లమ్జీగా ఉందో. ఇట్లా కార్డ్బోర్డ్తో సపరేట్ పార్టీషన్ పెట్టేసి అక్కడ ఉన్న బట్టలన్నీ కొన్ని బెడ్ మీద ఇంకా చైర్లో పెట్టేసుకున్నా అనమాట. ఈ కింద ఉన్న ఐటమ్స్ అన్నీ పై సెల్ఫ్లో షిఫ్ట్ చేసేసుకుంటున్నా. అయితే ఈ బాక్స్కి ఒక మెమరీ ఉందన్నమాట. ఊడిపోయిన హెయిర్స్ ఉంటాయి కదా, దీంట్లో కలెక్ట్ చేసేసుకుంటా అనమాట. అయితే ఇది ఐరన్తో చేసింది. జస్ట్ కొంచెం రస్ట్ వచ్చినా సరే నేను దీన్ని ఇలాగే మెయింటైన్ చేసేసుకుంటున్నా. కలెక్ట్ చేసిన హెయిర్స్ అన్నీ మా అత్తమ్మ తీసుకెళ్తారనమాట ఊరికి. ఎక్కడికి వెళ్ళినా ఒక మెమరీ లాగా నాతో పాటే తీసుకెళ్తా. ఇది దగ్గర నా దగ్గర ఉండబట్టి 8 years చేంజ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఎప్పుడు పడేబుద్ధి కాదు. అయితే కొన్ని ఐటమ్స్ ఇలా పడేయకుండా మనతోనే ఉండిపోతాయి కదా, అలాంటి మెమరీస్ ఏమన్నా మీ దగ్గర ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. నేను కొంచెం హెయిర్ కేర్ తీసుకుంటా, ఆనియన్స్కి సంబంధించినవి. ఇది బ్లాక్ ఆనియన్ హెయిర్ డై కలర్ అనమాట. ఒకటి ఫేస్ వాష్, ఇది పాపకి ఎప్పుడన్నా ఈవెంట్స్ వచ్చినప్పుడు రంగోలీ అంటే పారాని అంటారు కదా అది. ఇది ఫేస్ వాష్ ఒకటి, క్రీమ్ ఒకటి. మా హస్బెండ్కి ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, ఇది నా పిగ్మెంటేషన్ క్రీము. ఇంకా పెయిన్ కిల్లర్ ఒకటి ఓలిని. పైన బట్టలన్నీ కింద సెల్ఫ్లో అడ్జస్ట్ చేసేసుకుంటున్నా. అప్పుడప్పుడు వాడేటివి కింద సెల్ఫ్లో పడేసుకుంటున్నా అనమాట. కొన్ని స్కార్ఫ్లు, చున్నీలు, ఇంకా అప్పుడప్పుడు వాడే కొన్ని కుర్తాలు అవన్నీ కింద పెట్టేసుకుంటున్నా. రెగ్యులర్గా వాడే నైట్ వేర్ ఏమో పైన పెట్టేసుకుంటున్నా అనమాట. ఇంకా కొన్ని రౌండ్ టాప్స్, ప్యాంట్స్ అవి పైన పెట్టేసుకుంటున్నా. అయితే ఈ వీడియోలో కొన్ని నాతో పాటు ఉన్న మెమరీస్ కూడా షేర్ చేసుకుంటాను. ఇది మా బాబు ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు మేము ఇన్విటేషన్ కోసం చేపించుకున్న కార్డ్ అనమాట. ఎప్పుడన్నా సరే చూసుకోవచ్చు అని చెప్పేసి మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నా, బీరువాలో ఉంటే. అన్ని బట్టలన్నీ క్లీన్ చేసేసుకొని నీట్గా సర్ది పెట్టుకున్నాక కొన్ని డిఐవై చేయడానికి నేను దాచిపెట్టుకున్న కొన్ని ఐటమ్స్ ఏమో ఇట్లా ఒకే బ్యాగ్లో పెట్టేసుకొని సెకండ్ బెడ్రూమ్లో పెట్టేసుకుందామని చెప్పేసి ఇలా చిన్న బ్యాగ్లో సర్దేసుకుంటున్నాను అనమాట. ఇవేమో డైనింగ్ టేబుల్కి సంబంధించినవి. మన దగ్గర డైనింగ్ టేబుల్ లేదు కాబట్టి ఇది కూడా పక్కన పెట్టేసుకుంటున్నా. ఆల్మోస్ట్ ఈ సెల్ఫ్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత నా సెల్ఫ్ అయితే క్లియర్ అయిపోయింది. ఇంకా ఇటు సైడ్ సెల్ఫ్ క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి ఐరన్ బట్టలన్నీ సపరేట్ చేసేసుకుంటున్నా. డైలీ సర్దినా సరే ఈ సెల్ఫ్లన్నీ అట్లనే ఉంటాయి. నా వరకు నా బట్టలు బాగానే ఉంటాయి. పిల్లలవి, మా హస్బెండ్వి చాలా క్లమ్జీ అయిపోతాయి అన్నమాట. ఒకటి తీయబోయి ఇంకోటి తీస్తారు, అవన్నీ కింద పడిపోతాయి. పైన పెట్టినవి వేసుకోకుండా కింద నుండి లాగేసరికి అవన్నీ కింద పడిపోతాయి అన్నమాట. అందుకని రోజు సర్దాల్సి వస్తుంది, చికాకు వస్తుంది. అప్పుడప్పుడేమో అదే పని మంచిగా అనిపిస్తుంది. అంటే మూడ్ని బట్టి నేను పని చేసుకుంటాను అనమాట. కొన్ని ఫోల్డ్ చేసిన బట్టలు ఉంటే అవి టీపాయ్ మీద వేసేసి ఇంకా ఉన్న బట్టల్ని క్లీన్ చేసేసుకొని మంచిగా నీట్గా ఫోల్డ్ చేసేసుకుంటున్నా. నాకు ఎలా ఉండాలంటే మామూలుగా షోరూమ్లలో బట్టలు ఎలా క్లీన్గా పెట్టేస్తారు ఇట్లా లైన్ వైజ్, అట్లా ఉండాలి అనిపిస్తుంది. కాకపోతే పిల్లలతో అది అవ్వదు. ఫ్యూచర్లో చూడాలి ఎప్పుడన్నా. అట్లా క్లీన్గా పెట్టుకుంటే నాకు అసలు అన్నం లేకపోయినా పర్లేదు అనిపిస్తుంది. చూడడానికి నీట్గా చాలా డీసెంట్గా అనిపిస్తుంది. అదే నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కొన్నిసార్లు ఎన్నిసార్లు సర్దినా సరే అంతే ఉంటాయిలే అని చెప్పేసి వదిలేస్తా. కాకపోతే ఈరోజు కంపల్సరీ సర్దుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి క్లీన్ చేసేసుకుంటున్నా. మ్యాట్స్, నాప్కిన్స్ అవన్నీ క్లియర్ చేసుకున్నాక ఈ సెల్ఫ్ కూడా మొత్తం నీట్గా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకున్నా. ఇంకా సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఈ బెడ్రూమ్లో ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టేసుకుంటున్నా. ఈ సెకండ్ బెడ్రూమ్ ఎక్కువ వాడడం కాబట్టి ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ దీంట్లో పెట్టేసుకున్నా. బెడ్షీట్స్, ఇంకా ఫోటో ఫ్రేమ్స్, అవన్నీ ఆఫీస్కి సంబంధించిన కొన్ని డైరీస్,
ఇంకా ఓచర్స్ అవన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట. అయితే షిఫ్టింగ్ టైంలో కొన్ని కాటన్ బాక్స్లు అట్లనే వదిలేసిన, అవి ఇప్పటికీ అట్లనే ఉన్నాయి. 2, 3 ఉన్నాయి ఇంకా సర్దాల్సినవి. అయితే రీసెంట్ టైంలో అన్నయ్య మ్యారేజ్ అయి ఉండే అనమాట. అప్పుడు పెళ్ళికి కట్టుకోవాల్సిన చీరలన్నీ నీట్గా వాష్ చేసేసుకొని బీరువాలో పెట్టకుండా జస్ట్ పక్కన పెట్టేసిన అనమాట. మొన్న ఇంటికి ఉండే, మొన్న ఫెస్టివల్ టైంలో నేను కట్టుకున్న చీరలన్నీ కూడా తెచ్చేసుకున్నా. ఇంకా కొంచెం గోల్డ్ కూడా ఉండే ఇంటి దగ్గర, అది కూడా తెచ్చేసుకున్నా అనమాట. ఇంకా అక్కడ సర్దేసుకుందామని చెప్పేసి బీరువా అయితే ఓపెన్ చేశాను. బ్లౌజులన్నీ సపరేట్ చేసేసి కొన్ని శారీస్ అయితే బీరువాలో పెట్టేసిన అనమాట. ఇంకా మేకప్ ఐటమ్స్ కూడా చాలా అట్లనే ఉన్నాయి. జస్ట్ అవి బాక్స్లలో పెట్టేసి బీరువాలో అయితే పెట్టేసిన అనమాట. మేకప్ ఐటమ్స్ కూడా బీరువాలో పెట్టుకుంటారా అని అనుకోవచ్చు. ఉదిత చూసిందంటే అన్నీ వేస్ట్ చేసేస్తుంది, అక్కడిక్కడ ఊసేస్తుంది, గోడలకు రాసేస్తుంది. అందుకని చెప్పేసి మనం ఫేస్కి కొంచెం కాస్ట్లీ వాడతాం కాబట్టి వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను బీరువాలో నీట్గా దాచిపెట్టేసుకుంటాను అనమాట. ఇందాక చూపించిన క్రీమ్ కలర్ శారీ మా హస్బెండ్ నాకు ఫస్ట్ టైం గిఫ్ట్ చేశారనమాట. మంచి డ్యూయల్ షేడ్లో ఉంటుంది అనమాట. క్రీమ్ కలర్ ఇంకా బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అంటే లంగావోని టైప్లో అప్పట్లో వచ్చాయి కదా, ఆ శారీ అనమాట. వర్క్ శారీ చాలా బాగుంటుంది కట్టుకుంటే. నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ ఆల్మోస్ట్ బ్లూ, పర్పుల్, గ్రీన్ కలర్లోనే ఉంటాయి. ఎందుకో నాకు చూడగా ఆ కలర్స్కి నేను అట్రాక్ట్ అయిపోతాను అనమాట. ఇంకా ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా నీట్గా సర్దేసుకున్నా. ఇంకొంచెం బెడ్షీట్స్ అయితే చేంజ్ చేయాలి. సెకండ్ బెడ్రూమ్లో ఒకటే పెండింగ్ ఉందన్నమాట. సిస్టమ్ ఒకటి సెట్ చేయాలి. మిగతా 2 విండోస్ కూడా క్లోజ్ చేసేసుకున్నా. ఇప్పుడు రెయిన్స్ బాగా పడుతున్నాయి కాబట్టి ఆ జల్లుకి బియ్యం తడిసే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి 2 విండోస్ క్లోజ్ చేసేసి ఒకటి ఓపెన్ చేసిన అనమాట. మా ఇంట్లో మ్యాంగోస్ పుష్కలంగా ఉన్నాయి. కావాలంటే చెప్పండి, నేను పంపిస్తాను మీకు. వంట వచ్చేసి నేను డ్రై మటన్ చేస్తున్నా అనమాట. అంటే కర్రీ పెట్టేసి నేను సర్దడం స్టార్ట్ చేసేసా. ఈలోపు కర్రీ అయితే అయిపోయింది. హన్ను అయితే ఇష్టంగా తింటాడు. బుద్ధికి ఏమన్నా చేయాలి. ఇది కొంచెం డ్రై మటన్ కాబట్టి ఈగలు అయితే కిచెన్లోకి చాలా వచ్చేసినాయి. అందుకని లైజాల్తో క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి లైజాల్, సాల్ట్, ఇంకొంచెం బేకింగ్ సోడా ఉంటే అది కూడా కలిపేసి నాప్కిన్తో మంచిగా క్లీన్ చేసేసుకున్నా. ఇంకా స్టవ్ మీద కూడా ఈగలు బాగా వాలుతున్నాయని చెప్పేసి స్టవ్ మంచిగా రుద్దేసుకుంటున్నా అనమాట. కిచెన్లో వంట అయినా కాకపోయినా సరే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నీట్గా ఉండాలి. లేకపోతే నాకు వంట అస్సలు చేయబుద్ధి కాదు. పిల్లలు ఉన్నప్పుడు తప్పదనుకోండి, కాకపోతే అయినా నీట్గా పెట్టేసుకుంటున్నా. అయితే కొన్ని క్లీన్ చేయాల్సిన ఐటమ్స్ ఉండే, అవి కూడా క్లీన్ చేసేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. అవి కూడా అయిపోయాయి. అవి కూడా ఆరేసి లంచ్ చేద్దామని చెప్పేసి టైం చూసేసరికి 2:30 అయిందనమాట. అప్పటికే ఫుల్ ఆకలేస్తుంది. ఈ ఉదిపాపకైతే నువ్వుల రైస్ చేశాను నేను. ఇంకా పెరుగు గిన్నె చూడగానే మా వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారనమాట. వీళ్ళకి బేసిక్గా డైరీ ఐటమ్స్ ఏం నచ్చవు కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. దూరం దూరం కూర్చొని తిన్నారు. సరే ఎక్కడైతే ఏముంది అని చెప్పేసి నేను కూడా వదిలేసిన. ఫుల్ ఆకలేస్తుంది. గబగబా తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామనే లోపు మా హస్బెండ్ ఆఫీస్ నుండి వచ్చారనమాట. ఆయనకు రైస్ పెట్టించి ఇంకా తిన్నాక నేను కొంచెం మజ్జిగ తాగుదామని చెప్పేసి మజ్జిగ కలిపేసుకొని తాగేస్తున్నా. తర్వాత కొద్దిసేపు మేము నలుగురం కూర్చొని క్యారమ్ బోర్డ్ ఆడుకున్నాము, ఒక 1/2 అవర్ అట్లా. ఇంకా 4:30 ఆ టైంకి టీ పెట్టేసుకుందామని చెప్పేసి చాలా రోజుల తర్వాత ఒక పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాము. హైదరాబాద్లో ఏంటంటే బర్రెపాలు బాగా అలవాటు అయ్యాయి కదా, అంటే అక్కడ అప్పటికప్పుడు పిండిస్తారనమాట ఫ్రెష్ పాలు. కొంచెం వాటర్ కలిపినా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి, ప్యూర్ బర్రెపాలు అనమాట. ఇక్కడైతే ఇంకా దొరకలేదు. ఫస్ట్ నుండి పోయమని చెప్పాము. ఆయన ఎట్లా పోస్తాడో ఏంటో, కానీ ఇప్పటికీ ఒక పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాము. కిరాణం షాప్ కూడా నాకు దగ్గరలోనే ఉంది. మాకు గ్రౌండ్ ఫ్లోర్లో కిరాణం షాప్ ఉంటుంది అనమాట. బర్రెపాలు అలవాటు అయ్యాక ఈ ప్యాకెట్ పాలు తాగాలంటే అస్సలు మనసు రావట్లేదు. కాకపోతే ఎందుకో తాగాలి అని అనిపించి ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ చేసుకొని టీ అయితే పెట్టేసుకుంటున్నా. హైదరాబాద్లో ఉన్నప్పుడు మా మేడ్ అయితే నేను పెట్టిన టీ చాలా ఇష్టంగా తాగుతుండే. మీరు పెట్టే టీ చాలా బాగుంటుంది అని చెప్తూ ఉండే అనమాట. ఈ టీ పెట్టేటప్పుడు ఆమెనే గుర్తుకొచ్చింది నాకు. అవన్నీ మిస్ అవుతున్నా. కానీ కొన్నిసార్లు కొన్ని కావాలంటే కొన్ని తప్పవు కాబట్టి అంతే, నేనేం చెప్పదలుచుకోలేదు. టీలో నాకు అల్లము, మసాలా వేసుకుంటే చాలా బాగా నచ్చుతుంది. ఇదేమో ఇలాచీ గ్రాస్ అనమాట. ఇలాచీ బదులు ఇట్లా ఇలాచీ ఆకులు ఉంటాయి కదా, అది ఎండబెట్టేసుకొని నేను మిక్సీ అయితే పట్టేసుకున్నా. టీ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎప్పుడన్నా కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. టీలో ఏంటంటే ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక ఇలాచి, అల్లం వేసుకుంటే టీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది.
యాక్చువల్గా నేను వాడే టీ పౌడర్లో ఏది వేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫ్లేవర్స్ వచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇవన్నీ వేయాల్సి వస్తుంది. నేనైతే టీ రెగ్యులర్గా తాగను, ఎప్పుడన్నా ఒకసారి తాగాలి అనిపించినప్పుడు స్ట్రాంగ్గా తాగాలి అని అనిపిస్తుంది. మా హస్బెండ్కి టీ ఇచ్చేసాను, ఒక సిప్ తాగేసరికి టీ చాలా బాగుంది, ఎందుకు మీ వాళ్ళు ఎవరన్నా వస్తా అదే మాట పట్టుకుని ఒక 15 మినిట్స్ వరకు చాలా నవ్వుకున్నాము. ఇది వెల్వెట్ కదా మమ్మీ, ఇది వెల్వెట్ కదా, వేడి వేడి దాని మీద పెడితే వెల్వెట్ వేడి దాని మీద పెడితే మొత్తం అంటుకోవచ్చు. ఇది ఉంది కదా ఇది ఒక దగ్గర అయిపోతుంది, ఇది వెల్వెట్ కదా మొత్తం ప్లాస్టిక్ అయితే ఒక దగ్గర అయిపోయినట్టు ఇది కూడా అయిపోతుంది. ఎందుకంటే ఇది వెల్వెట్, వేడి హీట్ ముట్టద్దు దీనికి, అందుకని దీనిపై నేను స్క్రబ్ కూడా చేయలేదు, ముట్టద్దు, ఓన్లీ హ్యాండ్ వైప్ చేసుకోవడానికి. అది నేనంటే చెప్తే వినకుండా బ్రెడ్ టోస్ట్ బ్రెడ్ ఆమ్లెట్. హలో మై ఫ్రెండ్స్, నేను బ్రెడ్ టోస్ట్ చేస్తున్నా. హాయ్ హలో హాయ్ హలో నేను చూసి భయపడుతున్నా. మమ్మీ అందుకు ఫోన్ చేస్తాను, నీకు రెండు నాకు రెండే 10 మమ్మీ ఏడేమో మమ్మ బ్రెడ్ కూడా మంచిగా అవ్వలే అవుతుందా ఆగు దాన్ని అంటే ఆగురా ఆగురా నేను కొంచెం కొంచెం పెట్టు చాలా నేను ఇస్తాను. చాలు 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 అను, అదే అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. ఉదయం నీ కాలు కొంచెం పెట్టు. నమస్తే మామయ్య. నాకు నయ్యి ఇప్పుడు మమ్మీ 4 వాడికే పెట్టే, 4 తింటావు మళ్ళీ 4 వాడికే తినస్తా. 4 వాడికి నాకు ఓన్లీ 2 చాలా నాకు 2 చాలు, అందుకే వేడి గుట్టే పో నీకు చాలు చాలు, ఇంకా నాకు ఇంకా 2 కావాలి. ఆ తిన్నాక మమ్మీ మళ్ళీ చేసి మళ్ళీ చేయాలి. ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేసుకోవాలి రేపటికి. అంత వేడిగానే ఉంటాయి మమ్మీ. ఇప్పుడు ఓకేనా? బెడ్ ఆమ్లెట్ చేస్తాం. బెడ్ ఆమ్లెట్గా బెడ్ టోస్ట్ మనం ఒక టోస్ట్ తెచ్చుకోవాలి. ఇట్లా ఇట్లా లోపల పెట్టేసి నేను ఏదైనా పనులు ఉన్నప్పుడు మీరు కూడా చేసుకోవచ్చు. అంతే అది ఒకటి అంటే కింద కానీ ఒక 5 మినిట్స్ ఆగగానే ఇట్లా పైన లాగానే వచ్చేస్తుంది కదా. నాకు ఆల్రెడీ నాకు బిజీ బిజీ. నువ్వు అది తిన్నాక తిను, మళ్ళీ అద్దు అంటావు. నువ్వు తిన్నాక తిను మమ్మీ. వాడికి బ్లాక్ అదే మమ్మీ నాకు ఇంకొకటి నాకు ఎన్ని కావాలి బ్రెడ్ టోస్ట్ అనగానే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. పిల్లలు స్టవ్ దగ్గర నుండి అస్సలు కదలరు అనమాట. చూసారుగా స్టవ్ దగ్గర ఎలా కదలకుండా కూర్చున్నారో. తర్వాత బ్రెడ్ టోస్ట్ తిన్నాక ఇంకా 6 ఆ టైంకి ఇల్లు క్లీనింగ్ ప్లస్ బయట కూడా వాటర్ వాష్, బాల్కనీ అంతా క్లీన్ చేసుకునేసరికి చెమటలు కక్కుతున్నాయి. చూడండి ఎంత ప్లేస్ ఉందో. ఈ క్లీనింగ్కే నాకు 1/2 అవర్ పడుతుంది రోజు. అంటే డే బై డే క్లీన్ చేస్తాను అనమాట. అంటే ఉడవడం రెగ్యులర్ కాకపోతే క్లీనింగ్ అయితే డే బై డే, అంటే వాటర్ క్లీనింగ్. ఇది ఇంకో బాల్కనీ అనమాట. ఇంత ప్లేస్ ఉంది. యాక్చువల్గా ఈ కుండీల దగ్గర ట్యాప్ లేదనమాట, చిన్న డమ్మీ లాగా ఉండే. దానికి నేను ట్యాప్ కనెక్ట్ చేసేసి చిన్న పైప్ కనెక్ట్ చేసేసిన అనమాట. ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాం కాబట్టి అంత కొత్తగా అనిపిస్తుంది. వాటర్ వాష్కి ఒక పైప్ తీసుకొచ్చి ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ వరకు పైప్ తీసుకొచ్చి ఇంటి ముందు వరకు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నా. బయటికి వెళ్ళినప్పుడు చూడాలి. తర్వాత కంప్లీట్గా ఆరాక ముగ్గులు కూడా వేసేసుకున్నాను అనమాట, పొద్దున హడావిడి లేకుండా.
ఈవినింగ్ రెడీ అయిపోయి షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. అందరం షాపింగ్కి పోతున్నాం. అమ్మో ఏం ఎక్స్ప్రెషన్ రా, ఎట్లా చూపి, మళ్ళీ చూపి అనుబ్రో, మళ్ళీ చూపి. థ్రెడ్స్ లోపల పెట్టి. ఏది ఏ టీషర్ట్ అది, ఏది ఏ టీషర్ట్ కావాలి, ఏది హుడియా? అది చూడు వైట్, ఇది చాలా బాగుంది. ఇగో ఫ్రూట్ది చూడమా ఎంత బాగుందో, మల్టీ కలర్ది. ఐస్ క్రీమ్ది కూడా బాగుంది చూడు కదా. మాకు దగ్గరలో 200 మీటర్స్లో వెస్ట్ సైడ్ ఉంటుంది, అక్కడికైతే షాపింగ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ కలెక్షన్ అయితే అంత కొత్తగా ఏం అనిపించలేదు. ఇంకా పిల్లలు కొన్ని సెలెక్ట్ చేసి పెట్టారు కదా, అవి ట్రయల్ చేద్దామని చెప్పేసి నేను కూడా చూస్తున్నాను అనమాట సైజెస్ అవి. అయితే ఒకటి బ్లాక్ కలర్ హుడీ బాగా నచ్చింది నాకు. ఇంకా ఇది డార్క్ పిస్తా గ్రీన్కి అక్కడక్కడ ఐస్ క్రీమ్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది కదా, అది కొత్తగా అనిపించింది. హుడీ అయితే చాలా లూజ్ అయిపోయింది. ఇది కూడా బాగుంది, కాకపోతే వాడికి నచ్చలే అంట. సర్లే అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. తర్వాత ఇంకొన్ని ట్రయల్ చేస్తే అవి కూడా అంత ఏమనిపించలేదు అన్నట్టు, అంటే ప్రైస్కి ఎంత వర్త్ కాదేమో అనిపించింది. తర్వాత ట్రెండ్స్కి అయితే వెళ్ళిపోయాం మేము, పక్కనే ఉంటుంది అనమాట. పౌచ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది, హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకా క్లచెస్ అయితే సూపర్గా ఉన్నాయి. నేను ఏమీ కొనలేదు, జస్ట్ నా కళ్ళతో స్కాన్ చేసి పెట్టుకున్నా అంతే. మరి ఇంకెప్పుడన్నా వెళ్ళినప్పుడు కొనచ్చు అన్నట్టు. మనం ఒక్కసారి స్కాన్ చేసామంటే నెక్స్ట్ టైంకి అది మన ఇంట్లో ఉంటుంది అనమాట, అంతలా స్కాన్ చేసేసుకుంటా నేనైతే. ఇంకా ఉద్దిపాప అయితే ఇట్లా క్రాక్స్ కొనుక్కున్నది తన డ్రెస్కి మ్యాచింగ్ లాగా. ఇంకా ఇంటికి వచ్చి ఫోజెస్ ఇస్తూ ఉందన్నమాట. ఫైనల్గా మేమైతే హన్నుకి చైనీస్ కాలర్లో ఒక షర్ట్ అయితే తీసుకున్నాము, ఇంకా ఒక టీషర్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా ప్యాంట్స్ రీసెంట్గానే తీసుకున్నాము అని చెప్పేసి అక్కడ సైజెస్ కూడా లేకుండే, సర్లే అని చెప్పేసి ప్యాంట్స్ తీసుకోలేదు. అవకాడో ఉంది, ఐస్ క్రీమ్, బర్గర్, ఇంకా ఒక కూల్ డ్రింక్, ఒక బొమ్మ, ఇది ట్రైన్, కేక్ ఇది. దీంతో ఏం చేస్తాను, అవకాడోతో ఏం చేస్తావు? అవకాడోతో ఏం చేస్తావు? టమాటా, ఆనియన్స్, పుదీనా వేసుకొని కలుపుకొని బ్రెడ్ టోస్ట్ చేసుకొని దానిపైన వేసుకొని తినాలి. అయితే మస్తు ఉంటుంది. ఇంటికైతే ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఈ వచ్చే గ్యాప్లో 5 మినిట్స్ కనుక లేట్ అయ్యి ఉంటే మేము తడిచి ముద్దయ్యే వాళ్ళము. ఫుల్ వర్షం పడుతుందన్నమాట, చూస్తున్నారుగా ఎట్లా వర్షం పడుతుందో. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.